బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి మండలం మల్లయ్యపై రాజుపల్లిలో 10 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కారును బీజేపీ శ్రేణులు పట్టుకున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈ డబ్బు లభ్యం కావడం గమనార్హం. డబ్బును తరలిస్తుంది టీఆర్ఎస్ వర్గీయులేనని బీజేపీ ఆరోపిస్తుంది. చెండూరులోనూ ఓటర్లకు డబ్బు పంపిణీ చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులను చూసి ఘటనా స్థలిలోనే 2 లక్షలు వదిలి కొందరు నాయకులు పరారయ్యారు. ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నిక పోలింగ్లో టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మర్రిగూడలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పోలింగ్ నిలిపివేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నెంబర్ ప్లేట్ కూడా లేదు. వాళ్ళు మంత్రి పి అంట డబ్బులు పంచుతుండ్రు, పైసలు పంచిపోతురు. టీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి 10,000 ఇస్తున్నారు. మాకు రెడ్ హ్యాండ్ గా దొరికిరు. ఆపినాం కార్ని ఎవరు పట్టించుకుంటారు. పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వస్తలేరు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎంపీ అని ఉంది కార్ మీద. ఎవరు పోలీసు వాళ్ళు చెప్పారు కాటన్ మందు కాటన్ చూడండి. తీయగురి 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 వీడియో తీసిన వీడియో తీసిన వీడియో తీసిన ఓటర్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కోటలు చూపిరి కోటలు చూపిరి అన్ని వెంటనే పోలీసులు రావాలి. వెంటనే ఇక్కడికి పోలీసులు రావాలి. పోలీసులు రావట్లేదు. ఎన్ని కార్లు పట్టుకున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో 10 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. నగదును తరలిస్తున్న కారును బీజేపీ శ్రేణులు పట్టుకున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈ డబ్బు లభ్యం కావడం గమనార్హం. డబ్బును తరలిస్తుంది టీఆర్ఎస్ వర్గీయులేనని బీజేపీ ఆరోపిస్తోంది. చెండూరులోనూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులను చూసి ఘటనా స్థలిలోనే 2 లక్షల రూపాయలు వదిలి కొందరు నాయకులు పరారయ్యారు. ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నిక పోలింగ్లో టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మర్రిగూడలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడే ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పోలింగ్ నిలిపివేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సంపత్, మునుగోడు ఎన్నిక పోలింగ్ జరుగుతుండటంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇటు టీఆర్ఎస్ శ్రేణులు డబ్బు మద్యంతో ఎరచూపుతున్నారు. దాదాపు నాంపల్లి, మర్రిగూడ, నారాయణపురం, అదేవిధంగా చౌడుపల్లి మండల కేంద్రాల్లో ఈ స్థానికేతరైనటువంటి వారు తమ వాహనాల్లో డబ్బు మద్యము పెట్టుకొని ఓటర్లను మభ్యపెట్టేందుకు చూస్తున్నారు. అయితే ఈ యొక్క వివాదాస్పదంగా ఉన్న అదేవిధంగా వేరే జిల్లాలకు చెందినటువంటి కార్ నెంబర్లు చూసి బీజేపీ నాయకులు వారిని గుర్తించి పట్టుకోవడంతో ఈ యొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. కొద్ది చోట నగదుతో పాటు కొన్ని చోట్ల మద్యం సీసాలు కూడా లభ్యం కావడం, వాటిని అన్నిటి కూడా బీజేపీ నాయకులు పట్టుకొని ఎలక్షన్ అధికారులకు ఫోన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నాంపల్లి మండలంలో టీపీ గౌరవరంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డికి చెందినటువంటి వ్యక్తులు డబ్బులు కారులో ఉండగా వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మర్రిగూడలో కూడా కొద్దిసేపటి క్రితమే బీజేపీ శ్రేణులు మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకులను పట్టుకొని అక్కడ ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. నారాయణపురంలోని పుట్టపాకలో కూడా ఒక ఫంక్షన్ హాల్లో 2 లక్షల రూపాయల పైగా నగదు ఉండడంతో అబ్జర్వర్లకు ఫోన్ చేయగా వారు నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ
ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో చివరి వరకు ఓటర్లను ఏదో రకంగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తమ వంతు ప్రయత్నం చేస్తూనే మిగతా జిల్లాలకు చెందిన వారందరూ మునుగోడు నియోజకవర్గం విడిచి వెళ్లకుండా ఏదో ఒక చోట ఫంక్షన్ హాల్లో ఇటు ఇళ్లలో ఉంటూ ఈ యొక్క ప్రలోభాలకు ఇంకా ఓటర్లకు ఆశ పెడుతూనే ఉన్నారు. అయితే ఈ గ్రహించినటువంటి బీజేపీ శ్రేణులు ఎక్కడికట్ట అడ్డుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని కొన్ని నాంపల్లి మరుగుడ నారాయణపూర్ మండలాలతో పాటు మిగతా కొన్ని చోట్ల కూడా దాదాపు 10 లక్షల రూపాయల పైగా నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు మద్యం సీసాలను కూడా బీజేపీ శ్రేణులు స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లు కూడా మొరాయించడం జరిగింది. చౌటుపల్లి మండలం చిన్నకొండూరులో ఈవీఎం మిషన్లు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ఆగింది. ఇంకా అక్కడ అధికారులు ఈవీఎం మిషన్లు బాగు చేసే క్రమంలోనే ఉన్నారు. మొత్తానికి ఉప ఎన్నిక పోలింగ్ ఇప్పటి వరకు అయితే 20% దాటింది. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ పోలింగ్ లో మరి ఎంత వరకు పర్సంటేజ్ నమోదు అవుతుందో అనేది ఇంకా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఓటర్లు ఇప్పటికీ ఇంకా ఓటు వేసేందుకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మరికొంత నగదు కానీ మద్యం కానీ ఇస్తేనే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. చివరి దశలో ఎవరైతే ఓటు వేయని వారు ఉంటారో వారిని ఓకే, థ్యాంక్ యూ కిరణ్.